2024లో రిటైర్మెంట్ ప్రకటించిన టాప్ 10 క్రికెటర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 షకీబ్ అల్ హసన్. బంగ్లాదేశ్ లెజెండ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్ట్ అండ్ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20ల నుండి తప్పుకున్న షకీబ్ రీసెంట్ గా టెస్ట్ ఫార్మాట్ కి కూడా గుడ్ బై చెప్పేశాడు. టీ20లో 2251 పరుగులు చేసిన షకీబ్ 149 వికెట్లు సాధించాడు. అలాగే టెస్టుల్లో 4000 రన్స్ తో పాటు 240 వికెట్లు తీశాడు. నెంబర్ 9 మొహమ్మద్ అమీర్. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అయిన మొహమ్మద్ అమీర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ని ప్రకటించాడు. ఆల్రెడీ ఒకసారి రిటైర్మెంట్ ని ప్రకటించి తిరిగి టీ20 వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్నాడు. తిరిగి 2024 డిసెంబర్ లో అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 36 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. అలాగే 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు తీశాడు. ప్రెజెంట్ అమీర్ కేవలం ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడనున్నాడు. నెంబర్ 8 జేమ్స్ ఆండర్సన్. ఇంగ్లాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ అయిన జేమ్స్ ఆండర్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి పూర్తిగా రిటైర్ అయ్యాడు. 2009లో చివరి టీ20 ఆడిన ఆండర్సన్ 2015లో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. కానీ 2024 వరకు టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగాడు. ఫైనల్ గా 2024 మేలో వెస్టిండీస్ తో లార్డ్స్ స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో ఆండర్సన్ లాంగర్ ఫార్మాట్ నుండి కూడా తప్పుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లలో సచిన్ తర్వాత ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఆండర్సన్. మొత్తం 188 టెస్ట్ మ్యాచ్ల్లో 704 వికెట్లు తీసి ఓవరాల్ గా ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్ గా ఉన్నాడు. నెంబర్ 7 టిమ్ సౌథీ. న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం 107 మ్యాచ్ల్లో 391 వికెట్లు పడగొట్టాడు. అలాగే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చి 2245 రన్స్ స్కోర్ చేశాడు. ఇక వన్డేల్లో 221 వికెట్లు తీసిన సౌథీ టీ20లో 164 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 6 శిఖర్ ధావన్. టీమిండియా డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన శిఖర్ ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు. చాలా కాలంగా టీమిండియాకి దూరంగా ఉన్న శిఖర్ ధావన్ ఫైనల్ గా తన రిటైర్మెంట్ ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. టెస్టుల్లో 2315 పరుగులు చేసిన ధావన్ వన్డేలో 6793 పరుగులు, అలాగే టీ20లో 1579 పరుగులు చేశాడు. ధావన్ ప్రెజెంట్ లెజెండ్స్ క్రికెట్ లీగ్ లాంటి రిటైర్డ్ ప్లేయర్స్ ఆడే టోర్నీస్ మాత్రం ఆడుతున్నాడు. నెంబర్ 5 రవిచంద్రన్ అశ్విన్. టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు. 2024లో గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. 106 టెస్ట్ మ్యాచ్ల్లో 3503 పరుగులు చేయడంతో పాటు 537 వికెట్లు తీశాడు. అలాగే 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు సాధించాడు. నెంబర్ 4 రవీంద్ర జడేజా. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా కూడా టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోజు జడేజా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇండియా తరపున టీ20లో 74 మ్యాచ్లు ఆడిన జడేజా 515 పరుగులు చేయడంతో పాటు 54 వికెట్లు కూడా పడగొట్టాడు. జడేజా ప్రస్తుతం వన్డే అండ్ టెస్ట్ ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. నెంబర్ 3 డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ 2024 ఇయర్ స్టార్టింగ్ లోనే తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు. పాకిస్తాన్ తో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి వార్నర్ 18995 పరుగులు చేశాడు. ప్రెజెంట్ వార్నర్ అయితే ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. నెంబర్ 2 రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ప్రెజెంట్ రోహిత్ శర్మ వన్డే మ్యాచ్లు మాత్రం ఆడుతున్నాడు. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. టీమిండియా రన్ మెషిన్ అయిన విరాట్ కోహ్లీ కూడా టీ20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అయిన వెంటనే రోహిత్ కంటే ముందుగా కోహ్లీ తన నిర్ణయాన్ని డైరెక్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇండియా తరపున టీ20లో 125 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 4188 పరుగులు చేశాడు.